హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే వార్ 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2 మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 4 రోజులు అవుతుంది. మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి మూవీ మీద ఒక మిక్స్డ్ టాక్ అనేది నడుస్తుంది. దాంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే మరీ దారుణంగా మూవీ అనేది బిగ్ డిజాస్టర్, బిగ్ అట్టర్ ఫ్లాప్, హ్యూజ్ ఫ్లాప్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. మరి నిజంగా మూవీ అనేది అట్టర్ ఫ్లాపా, లేకపోతే యావరేజా, హిట్టా అనేది మనం ఏదో నోటి మాటగా కాకుండా కొన్ని పాయింట్లు తీసుకుని వాటికి అనుగుణంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయ్యేటప్పటికి మీకే ఒక కన్క్లూజన్ వస్తుంది. వీడియో అనేది అంటే మూవీ అనేది ఫ్లాపా, హిట్, యావరేజ్ అనేది మీకే ఒక కన్క్లూజన్ వస్తుంది. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఈ మూవీ అనేది హ్యూజ్ ఫ్లాప్ అని చెప్పేసి ఒక ఫేమస్ యూట్యూబర్ ఇతను రావణ్ ఫర్ యూ అనేటువంటి ఇతను రీసెంట్లీగా ఒక షార్ట్ వీడియోలో ఈ విషయం చెప్పడం జరిగింది. గూగుల్ అనేది వార్ 2 మూవీని హ్యూజ్ ఫ్లాప్ అని చెప్పడం జరిగిందని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకొక కామెడీ కూడా వైరల్ అయింది. అదేంటంటే ఇతను ఈ రావణ్ ఫర్ యూ అనే అతను హ్యూజ్ ఫ్లాప్ని హగ్ ఫ్లాప్ అన్నట్టుగా ఆ వీడియోలో ఉందన్నమాట. అంటే హ్యూజ్ అంటే చాలా పెద్దది, హగ్ అంటే కౌగిలించుకోవడం. సో ఇతను హ్యూజ్ అనే వర్డ్ని హగ్ అన్నట్టుగా మాట్లాడి కొంచెం అది కామెడీగా వైరల్ అయింది. సో చాలామంది ట్రోల్ కూడా చేశారు. సో అంటే ఇతని ఇంటెన్షన్ ఏంటంటే గూగుల్ అనేది వార్ 2 మూవీని చాలా పెద్ద ఫ్లాప్ అని చెప్పడం జరిగిందని అతను చెప్పాలనుకున్నాడు అనమాట. అయితే మరి రావణ్ ఫర్ యూ అన్నట్టు ఇది నిజంగా హ్యూజ్ ఫ్లాప్ అంటే చాలా పెద్ద ఫ్లాప్ అయిందా, యావరేజ్ అయిందా, హిట్ అయిందా, మనం వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా రావణ్ ఫర్ యూ ఇతను చాలా ఫేమస్ యూట్యూబర్. ఇతని మీద చాలామంది యూట్యూబర్లు చాలా రకాలుగా వీడియోలు చేశారు. ఇతను మాట్లాడే మాటలతో చాలా కాంట్రవర్సీ అవుతూ ఉంటాడు. సో ఇతని మీద చాలామంది యూట్యూబర్లు వీడియోలు చేశారు. నేను యూట్యూబ్ పెట్టకముందు కూడా ఇతని వీడియోలు చూస్తూ ఉన్నాను. కానీ నేను ఇతని మీద వీడియో చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చింది. సో అయితే ఈ వీడియో అనేది రావణ్ ఫర్ యూ అనేటువంటి అతని మీద కాదు, కానీ అతను మాట్లాడినటువంటి మాట గురించి. అదేంటంటే హ్యూజ్ ఫ్లాప్ అన్నాడు కదా, మరి అతను చెప్పినట్టు అదే గూగుల్ చెప్పినట్టు నిజంగా మూవీ అనేది హ్యూజ్ ఫ్లాపా లేకపోతే యావరేజా, హిట్ అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది హేటర్స్ ఎవరైతే ఉంటారో ఈ హేటర్స్కి హేటర్స్ అంటే ప్రతి స్టార్ హీరోకి ఉంటారు హేటర్స్ అనేవాళ్ళు. వీళ్ళకి ఆ హీరో గురించి నెగిటివ్ చెప్పడానికి లేకపోతే అతని మూవీ గురించి నెగిటివ్గా చెప్పడానికి వీళ్ళకి ఒక పాయింట్ అవసరం లేదు. వీళ్ళు ఎక్కడో విన్నది, ఎక్కడో చూసింది, లేకపోతే ఎక్కడో ఎవరో చెప్తే విన్నది ఇక దాన్ని ప్రచారం చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గిట్టనటువంటి పాయింట్ కాబట్టి దాన్ని వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం ఏదో నోటి మాటగా కాకుండా కొన్ని పాయింట్లు తీసుకుని దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంటే హేటర్స్ అంటే నేను చెప్పేది రావణ్ ఫర్ యూ అనే అతని గురించి కాదు. చాలామంది హేటర్స్ ఉంటారు, వాళ్ళందరి గురించి చెప్తాను అనమాట. సో అతని అభిప్రాయం చెప్పాడు, అదే గూగుల్ ఏదో చెప్పిందని చెప్పాడు, దాన్ని పాయింట్ మనం తీసుకున్నాం అంతే. సో ఇప్పుడు వార్ 2 మూవీ అనేది ఇలా మిక్స్డ్ టాక్ రావడానికి, ఇలా నెగిటివ్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటని చూసుకుంటే అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే మూవీ ఆగస్టు 14th రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలామంది యూట్యూబర్స్ ఈ మూవీకి రివ్యూ ఇచ్చినప్పుడు చాలా నెగిటివ్ రివ్యూ ఇవ్వడం, చాలా తక్కువ రేటింగ్ ఇవ్వడం, ఆ రివ్యూ కూడా చాలా దారుణంగానే ఇవ్వడం. అంటే మూవీ అనేది పర్వాలేదు, అంటే ఈ మూవీ అనేది సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అని నేను చెప్పట్లేదు. మూవీ అనేది బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మూవీ అనేది అలా వెళ్ళిపోయింది, మూవీ బాగుంది. అలాంటి మూవీని వీళ్ళు అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, అసలు చూడకూడనటువంటి మూవీ అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేయడం, దారుణంగా వీళ్ళు రేటింగ్లు ఇవ్వడం, ఇది ఫస్ట్ రీజన్. ఇక రెండోది ఏంటంటే చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక హిందీ మూవీ, ఇది తెలుగు మూవీ కాదు, ఎన్టీఆర్ గారి స్ట్రైట్ మూవీ కాదు, ఇది ఒక హిందీ మూవీ. హిందీ మూవీ అని ఇంత పర్టికులర్గా నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఈ మూవీలో మీరు చూసినట్టయితే మొత్తం హిందీ ఫ్లేవరే కనపడుతుంది, ఎక్కడ కూడా తెలుగు ఫ్లేవర్ అనేది కనపడదు. ఒక ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్లోనే తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని శైతాన్ అనేటువంటి ఒక బీజిఎం, దాంతోపాటు టైగర్ సౌండ్ అనేది తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పెట్టినట్టు మనకు అనిపిస్తుంది. అదొక్కటి తప్ప మిగతా మూవీ అంతా కూడా హిందీ ఫ్లేవర్ అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి ఇది ఎక్కడ కూడా తెలుగు ఫ్లేవర్ లేదు. దాంతోపాటు ఇది హిందీ మూవీ అని నొక్కి చెప్పడం ఇంకో రీజన్ ఏంటంటే ఎవరైతే మన తెలుగు ప్రేక్షకులు ఉన్నారో వీళ్ళు హిందీ మూవీని ఎంత ఓన్ చేసుకుంటారు అనేది కూడా మీకు తెలియాలి. అదేంటంటే ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు తెలుగు మూవీని ఓన్ చేసుకున్నట్టు, దాంతోపాటు సౌత్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇండస్ట్రీ మూవీస్ని ఓన్ చేసుకున్నట్టు హిందీ మూవీస్ని ఓన్ చేసుకోరు. సౌత్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? మన తెలుగు టాలీవుడ్, అలాగే తమిళ్ కోలీవుడ్, అలాగే మలీవుడ్, అలాగే శాండిల్వుడ్, ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మూవీస్ని ఓన్ చేసుకున్నట్టుగా, లేకపోతే ఈ హీరోస్ని ఓన్ చేసుకున్నట్టుగా వీళ్ళు నార్త్లో ఉన్నటువంటి హిందీ హీరోస్ని అంతగా వీళ్ళు ఓన్ చేసుకోరు. ఎందుకంటే మీరు చూసుకుంటే
ఫస్ట్ తమిళ ఇండస్ట్రీ చూసుకుంటే అందులో రజనీకాంత్ గారు ప్రధానంగా. రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, విక్రమ్ గారు కానీ, సూర్య గారు కానీ వీళ్ళందరినీ కూడా మన తెలుగు ప్రేక్షకులు ఒక తెలుగు హీరోస్‌కి ఏదైతే ఫాలోయింగ్ ఉంటదో వీళ్ళకి ఇంచుమించు ఆ ఫాలోయింగ్ ఉంటది. అంత బాగా ఓన్ చేసుకున్నారు. ఏది తమిళ్ హీరోలు అయినప్పటికీ కూడా. రీసెంట్‌లీగా విజయ్ దళపతి గారు గాని. సో వీళ్ళందరినీ కూడా. అలాగే మలయాళంలో చూసుకుంటే మలయాళంలో తమిళ్ అంత కాకపోయినా దుల్కర్ సల్మాన్ గారు. రీసెంట్‌లీగా దుల్కర్ సల్మాన్ గారిని కూడా ఒక తెలుగు హీరోకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అతను కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే కన్నడలో చూసుకుంటే మనకు ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారు ఇప్పటి నుంచి కాదు. అప్పటి నుంచి కూడా ఉపేంద్ర గారిని ఒక స్ట్రెయిట్ తెలుగు హీరోలాగే చూస్తారు. అలాగా మన సౌత్ ఇండస్ట్రీలో హీరోస్‌ని గానీ, మూవీస్‌ని గానీ ఓన్ చేసుకున్నట్టుగా మన తెలుగు ప్రేక్షకులు హిందీ హీరోస్‌ని గానీ, హిందీ మూవీస్‌ని గానీ అంతగా ఓన్ చేసుకోవడం అనేది జరగదు. అంటే 'వార్ 2'కి ఇలాగ నెగెటివ్ ప్రచారం రావడానికి రెండో ప్రధాన కారణం ఏంటంటే, ఇది ఒక హిందీ మూవీ కావడం. సో మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాను నేను. ఎ ఎ మన తెలుగు ప్రేక్షకులు సౌత్ యాక్టర్స్‌ని, సౌత్ మూవీస్‌ని ఓన్ చేసుకున్నట్టుగా హిందీ మూవీస్‌ని, హిందీ యాక్టర్స్‌ని అంతగా ఓన్ చేసుకోవడం అనేది చాలా తక్కువ. అంటే వీటిలతో కంపేర్ చేస్తే. ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మూవీ ఏదైతే 'స్పై యూనివర్స్' ఉందో, ఈ 'స్పై యూనివర్స్' గురించి చాలామంది సౌత్ ఫ్యాన్స్‌కి గాని, తెలుగు ఫ్యాన్స్‌కి గాని చాలా మందికి తెలీదు. ఈ 'స్పై యూనివర్స్' మీద అంత పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. పర్టిక్యులర్‌గా అంటే ఈ యూనివర్స్‌లో వచ్చినటువంటి 'పఠాన్' గాని, 'ఎగ్ ద టైగర్' గాని ఈ మూవీస్‌లో వచ్చినట్టు అంటే ఈ యూనివర్స్‌లో వచ్చినటువంటి మూవీస్ ఇవి 'స్పై యూనివర్స్‌లో' మూవీస్ అని చాలా మందికి కూడా తెలీదు. దాంతో పాటు 'వార్' మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీ అనేది ఓకే. ఇది 'స్పై యూనివర్స్‌లో' అనుకున్నప్పటికీ కూడా ఆ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి 5, 6 సంవత్సరాలు అయిపోతుంది. ఆ మూవీ కూడా పెద్ద హిట్ సాధించింది కూడా ఏమి లేదు. అది కూడా ఓకే అన్నట్టుగానే ఉంది. అది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే 'స్పై యూనివర్స్' మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. దాని గురించి చాలా మందికి కూడా తెలీదు. సో ఇదొక మైనస్ పాయింట్ అనమాట. ఇక ఈ మూవీకి ఇంకో ప్రధానమైన మైనస్ ఏంటంటే, ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అనమాట. సో దీంతో పాటు రిలీజ్ అయినటువంటి 'కూలీ' మూవీకి ఆ మూవీ టీమ్ వాళ్ళు ఎవరైతే సన్ పిక్చర్స్ వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, వాళ్ళు ఒక హ్యూజ్ లెవెల్‌లో ప్రచారం చేశారు. కానీ ఈ మూవీకి ఎవరైతే ఈ వైఆర్ఎఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యశ్‌రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు దీనికి ప్రమోషన్ విషయంలో వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. పర్టిక్యులర్‌గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చేసినటువంటి హంగామా తప్ప, మూవీ టీమ్ వాళ్ళు చేసినటువంటి ప్రచారం చాలా తక్కువ. ఇదొక మైనస్. ఇంకొక మైనస్ ఏంటంటే, ఈ 'వార్ 2' మూవీలో ఒక్క ఎన్టీఆర్ గారు తప్ప చెప్పుకోతగ్గ ఇంకా ఏమీ లేదనమాట. అంటే పర్టిక్యులర్‌గా 'కూలీ' మూవీతో కంపేర్ చేస్తే 'కూలీ' మూవీలో లోకేష్ కనకరాజు గారు ఫేమస్ డైరెక్టర్. దాంతో పాటు ఆ మూవీలో నటించినటువంటి బిగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసినటువంటి యాక్టర్స్ పర్టిక్యులర్‌గా సౌత్ యాక్టర్స్ ఎక్కువ మంది. దాంతో పాటు అదే కంపేర్ ఇక్కడ చేస్తే 'వార్ 2' మూవీకి చూస్తే అంతగా ఏమి లేదు. ఒక్క ఎన్టీఆర్ గారు తప్ప చెప్పుకోవడానికి అక్కడ ఏమి లేదు. ఇదొక బిగ్ మైనస్ అని చెప్పొచ్చు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీ అనేది ఒక బిగ్ కాంపిటీషన్‌లో రిలీజ్ అయింది. ఏంటంటే, ఈ మూవీ అనేది ఒక మాస్ మూవీతో పోటాపోటీగా రిలీజ్ అయింది. ఇదొకటి గుర్తించాలి. సోలోగా రిలీజ్ అవ్వలేదు 'వార్ 2' మూవీ అనేది. ఈ మూవీ అనేది ఒక చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నటువంటి 'కూలీ' మూవీతో కలిపి రిలీజ్ అవ్వడం. అంటే ఇందాక నేను చెప్పినట్టు లోకేష్ కనకరాజు గారు ఆ మూవీకి ప్లస్ పాయింట్. అలాగే రజనీకాంత్ గారు, కింగ్ నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు చాలా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆ మూవీ రిలీజ్ అయింది. చాలామంది సౌత్ ఫ్యాన్స్‌కి 'కూలీ' మూవీ మీద చాలా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో అటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నటువంటి మూవీతో పోటీ పడి ఈ మూవీ రిలీజ్ అవ్వడం కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఈ పాయింట్‌లన్నీ తీసుకోవాలి. ఈ పాయింట్‌లన్నీ తీసుకోకుండా మనం ఏదో నోటి మాటతో అలా చెప్పేయడం కాదు. ఇది ఫ్లాప్ మూవీ అని చెప్పేసి, లేకపోతే యావరేజ్ అని చెప్పేసి, హిట్ అని చెప్పేసి ఇలా మన నోటి మాటగా చెప్పడం కాకుండా ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇటువంటి నెగెటివ్ పాయింట్స్ ఇన్ని పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఫస్ట్ డే 100 కోట్లు అనేది గ్రాస్ అనేది వసూలు చేసింది. సో 100 కోట్లు అనేది నాట్ ఏ స్మాల్ అమౌంట్. 100 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేయడం అంటే. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు ఇంకో రెండో విషయం ఏంటంటే, ఈ మూవీ అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి హిందీ మూవీ రికార్డ్స్ అంటే ఫస్ట్ డే హిందీ మూవీ రికార్డ్స్ టాలీవుడ్‌లో ఏదైతే ఉందో, ఆ రికార్డ్స్‌ని మొత్తం చెరిపేసింది ఈ మూవీ అనేది. కేవలం ఎన్టీఆర్ గారు ఉన్నారనేటువంటి ఒకే ఒక కారణంగా. దాంతోపాటు ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి. ఒక డబ్బుడ్ మూవీకి ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్‌లో కూడా ఈ మూవీ రికార్డ్ సాధించింది. సో దట్ ఈస్ ద ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ఉన్నారనేటువంటి ఒకే ఒక్క రీజన్‌తో సో ఈ రికార్డ్ కూడా సాధించింది. సో ఓకే. ఇదంతా పక్కన పెట్టేద్దాం. మీ ప్రకారమే ఎవరైతే ఈ నెగెటివ్‌గా చెప్పేవాళ్ళు ఉన్నారో, ట్రోలర్స్ ఉన్నారో మీ ప్రకారమే ఈ మూవీ అనేది మీ ప్రకారం అట్టర్ ఫ్లాప్ మూవీ. ఏంటి? అట్టర్ ఫ్లాప్ మూవీ. సో అట్టర్ ఫ్లాప్ మూవీతో కూడా సో మీ ప్రకారం చెప్తున్నారు. అట్టర్ ఫ్లాప్ మూవీతో కూడా ఎన్టీఆర్ గారు ఫస్ట్ డే 100 కోట్లు అనేది వచ్చినాయి. సో మరి దాని ప్రకారం ఏమంటారు? అంటే అట్టర్ ఫ్లాప్ మూవీతో కూడా 100 కోట్లు సాధించినటువంటి సత్తా ఆయనకుందని చెప్పొచ్చు కదా మీ ప్రకారం? సో అదనమాట. కాబట్టి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కొన్ని పాయింట్లు తీసుకోవాలి. ఏదో మన నోటి మాట ప్రకారం చెప్పేయడం కాదు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మరి ఈ మూవీ హిట్ మూవీయా? ఫ్లాప్ మూవీయా? లేకపోతే యావరేజా? అనేది మీకే
ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. సో ఇది ఇవాల్టి వార్ 2 మీద వస్తున్నటువంటి కొన్ని ఇష్యూస్ అనమాట. సో నాకు తెలిసినంతలో నేను కొన్ని పాయింట్లనేవి అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్లన్నీ విన్న తర్వాత వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.